హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ ఇక్కడ మంత్లీ 25,000 పర్ మంత్ శాలరీ ఇచ్చే విధంగా ఆర్ట్ బ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్నానంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకొని అలాగే ఛానల్ను లైక్ చేసి ఇక్కడ వెంటనే అయితే ఈ వీడియోను ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే అందరికీ రిలేటెడ్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ ముందుగా వచ్చేసి మన కంపెనీ గురించి అలాగే మన జాబ్ అప్డేట్ గురించి తెలుసుకుందాము. మనకు ఇయర్ అయితే మారిపోయింది, 2025లోకి అయితే మనం వచ్చేసాం. కాబట్టి ముందుగా ఎవరైతే మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఈ జాబే కాదు, ఎవ్రీ జాబ్ ఎనీ జాబ్ ఈ 2025లో అప్లై చేసుకోవాలి. జాబ్ కావాలంటే ముందుగా మీరు ఈ Naukri.comలో కావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు, ఇక ఎనీ అన్స్టాప్ కావచ్చు, ఎనీవే ఇక్కడ మీరు ముందుగా అయితే రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. రెజ్యూమ్ ఓల్డ్ అప్డేట్ రెజ్యూమ్ అయితే ఇచ్చేసారంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం. ఫస్ట్ మీరు రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆర్ట్ బ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు మనకు ఏం తెలియజేస్తున్నారు అంటే ముందుగా ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. అబౌట్ ఆర్ట్ బ్రిడ్జ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కంపెనీ ఏం చెప్తుంది అంటే, సపోజ్ మనం ఏ జాబ్కైనా అప్లై చేసుకున్నామనుకో, అది గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఐటీ జాబ్స్ కావచ్చు, ఎక్సెట్రా. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు అంటే, మనం ఒక జాబ్కి అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు బయోడేటా చెక్ చేస్తారు. కొన్ని మనకు గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, పోలీస్ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి మన బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేస్తారు. మన క్యారెక్టరు, అలాగే మనం చదువుకున్న కాలేజు అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, మెడికల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా గ్యామ్లింగ్ చేశారా. ఈ ఆర్ట్ బ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ తర్వాత థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి. సపోజ్ మనం అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, నెక్స్ట్ వేవ్ కావచ్చు, అలాగే మహీంద్రా కావచ్చు, ఇలా ఈ కంపెనీస్కి మనం అప్లై చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మన సర్టిఫికేట్ని చెక్ చేస్తారు. ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినలా కాదా, ఇంటర్మీడియట్ కరెక్ట్గా అదే కాలేజీలో చేశారా లేదా, డిగ్రీ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా డిగ్రీ సర్టిఫికేట్ని ఏమైనా అమౌంట్ ఇచ్చి కొన్నారా, ఈ దానిపైన వీళ్ళు చెకింగ్ అయితే చేస్తారు. అంతకు మించి ఇక్కడ మనకు ఎలా చెక్ చేస్తారంటే, మన కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా వీళ్ళైతే రీసెర్చ్ చేయడం అయితే జరుగుతుంది మన సర్టిఫికేట్స్ పైన. ఇలాంటి కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ నుంచి మనకు అసోసియేట్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనే జాబ్ రోల్ అయితే రిలీజ్ చేశారు. 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హెడ్ ఆఫీస్ చూసుకుంటే గురుగ్రామ్లో ఉంది. 0 to 2 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్సెల్ పైన మంచి టాలెంట్ ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ సాటర్డే ఆర్ సండే కూడా యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుందంట. స్టిల్ మీరు చేయగలగాలి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు టైమింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ 25,000 పర్ మంత్ టు 30,000 వరకు అయితే మీరైతే సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకోండి. ఎఫెక్టివ్లీ సపోర్ట్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ త్రూ ఎన్ష్యూరింగ్ టైమ్లీ క్లోజర్ వితౌట్ ఎనీ ఎర్రర్స్, బ్లెండెడ్ ప్రాసెస్, వెరిఫికేషన్ త్రూ కాల్ అండ్ మెయిల్. ఇక్కడ అయిపోయింది అనుకుంటా. కాల్ ద్వారా, మెయిల్ ద్వారా అయితే మీకు వర్క్ ఉంటుంది. వెరిఫై ఎడ్యుకేషన్ కేసెస్ పాన్ ఇండియా. ఇండియా వైజ్లో మీకు ఎక్కడైనా సరే ఎటువంటి కాల్స్ అయినా కావచ్చు, మెయిల్స్ అయినా కావచ్చు. కిందకి స్క్రోల్ చేసి ఒకసారి చూసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డీటెయిల్ ఓరియంటెడ్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ అండ్ రిటర్న్, ఫ్లెక్సిబుల్, క్విక్ లెర్నింగ్, ప్రొఫెషన్ ఇన్ ఎక్సెల్, లాజికల్ అప్రోచ్. ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆల్టర్నేట్ సాటర్డేస్ విల్ బీ వర్కింగ్ కూడా ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ Naukri.com నుంచి వచ్చింది కాబట్టి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా మీరు మీ అప్డేట్ అయితే చేసుకోండి. రెజ్యూమ్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది. అలాగే అప్లై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 25,000 పర్ మంత్ అన్నాం కదా, ఇక్కడ వాళ్ళు 15,300 హ్యాండ్ శాలరీ పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్ అంటున్నారు. వాటితో కలిపి మీకు వస్తుంది కాబట్టి ఎస్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి.
వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత మీరైతే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి. ఓకే, ఆర్ యూ జాయిన్ ఫ్రమ్ 6th January. మీకు ఇంకా 4 days టైం ఉంది. మీకు 6th లోపు జాయిన్ అవ్వాలంట. ఇక్కడ నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ రెస్పాన్స్ అన్నారు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సెండ్ మీ డౌన్లోడ్ లింక్ అని వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు వెంటనే అయితే మిగతా డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.